शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। వాళ్ళు మేనేజ్ చేసుకొని ఒక్క కొడుకు మీదకి పేరు తెచ్చుకుంటే పాపము అన్న తమ్ముళ్ళు కూడా కొట్లాడుకుంటూ రిజిస్ట్రేషన్ అయ్యే ముందే ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు సర్వే చేసి సర్వే మ్యాప్ పెట్టి రిజిస్ట్రేషన్ అంటే మీరు ఎట్లయితే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఇల్లు మ్యాప్ తోని అట్లనే ఇప్పుడు అగ్రికల్చర్ భూములుగా మీకు అక్కడ మ్యాప్ తోని రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. కానీ దీంట్లో ఒకటి ఏంటంటే ఒక సర్వేయర్ వచ్చేసి ఒకలాగా మ్యాప్ ఇచ్చి ఇంకో సర్వేయర్ వచ్చి ఇంకొకలాగా మ్యాప్ ఇస్తేనే కొట్లాటలు జరుగుతాయి అని చెప్పి అడిషనల్ కలెక్టర్ గారు చెప్తారు. ఎందుకంటే ఒక సర్వే ఒకలాగా సర్వే చేస్తుంది అని చెప్పి ఇంకొక సర్వేయర్ ఇంకోలాగా చేస్తుంది. కాబట్టి ఈ మాడ్యూల్స్ కానీ ఈ రెక్టిఫికేషన్ కానీ ఎంఆర్ ఆఫీస్ నుండే ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా కొంతమందికి సర్వే నెంబర్ల ఒకటే సర్వే నెంబర్లో సగము గవర్నమెంట్ భూమి ఉంటే సగము మన పట్టా భూములు ఉంటే కూడా పాపం ఆ పట్టా భూములు కూడా ధర్నీలా గవర్నమెంట్ భూములను పడి కూడా పాపం చాలా మంది ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఆ పాత ప్రభుత్వంలో ఉన్న ఆ నాయకులందరూ అవన్నీ చూసుకొని అవన్నీ క్లియర్ చేయాలంటే వాళ్ళ దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని వాళ్ళకి ఏమైనా ఇస్తేనే పనులు జరిగేది. కానీ ఇప్పటి నుంచి మీకు మాట ఇస్తాను, ఇట్లాంటి ఏమి జరగవు. ఎంఆర్ ఆఫీస్కి వస్తే 30 రోజుల లోపల అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు విరాసత్తులు ఉంటే కూడా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే 30 రోజుల లోపల ఎంఆర్ ఆర్డర్ ఇవ్వకుంటే ఆటోమేటిక్ గా ఆ అప్లికేషన్ పెట్టుకున్న మనం ఒక కొత్త చట్టం తీసుకొచ్చి భూ సమస్యల్ని పరిష్కరించడానికి ముఖ్యంగా ఒక కొత్త చట్టం, దాంతో పాటు దాని కింద తయారు చేయబడ్డ రూల్స్, వీటినన్నిటినీ అమల్లోకి తీసుకొచ్చి అందరికీ కూడా ఈ కొత్త చట్టం ఏంటి, ఈ రూల్స్ ఏంటి అనేది తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఉందో భూభారతి చట్టం, ఈ చట్టం మీద ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా ప్రజలందరికీ ముఖ్యంగా రైతులందరికీ కూడా తెలియజెప్పాలి అన్న ప్రభుత్వ ఆదేశాలతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికీ మన జిల్లాలో 12 మండలాలు ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ రోజు మనకి బాల్నగర్, రాజాపూర్ 2 మండలాల్లో కూడా ఈ అవగాహన కార్యక్రమం ఉంది. ఇందాక నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చాలా సమస్యలు చెప్పారు. దాదాపు మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా చాలా పెద్ద పెద్ద సమస్యలనే పేర్కోవడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు కూడా జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి భూ సమస్యలను ఎప్పుడు కూడా వారు శాసనసభలో కానీ బయట కానీ లేకపోతే మా దగ్గర వచ్చినప్పుడు కూడా చాలా సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అవే కాకుండా అంటే పెద్ద పెద్ద సమస్యలు, 100 ఎకరాల సమస్యలే కాకుండా చాలా మంది రైతులు కూడా చిన్న చిన్న భూ సమస్యలు కూడా, అంటే పేరు తప్పు పడి ఉంటుంది, లేకపోతే కబ్జాలో ఉంటారు, మీ దగ్గర పాత పాస్ పుస్తకం ఉంటుంది, మీ దగ్గర పహాణి నకళ్ళు కూడా ఉంటాయి, కానీ ధరణిలో పేరు వచ్చి ఉండదు, ధరణిలో మీ భూమి కనిపించదు. అట్లాగే మీకున్న భూమిలో ఒక సర్వే నెంబర్ భూమి పైన అప్పీల్ వేసుకునే వెసులుబాటు కూడా చట్టం కల్పించింది. ఎవరి దగ్గర వేస్తారు అప్పీలు? అందరినీ కూడా కోరేదేమంటే మీకు మీ సమస్యకి సంబంధించిన కాగితాలు మీరు ఆల్రెడీ ఇప్పటికి అప్లై చేసుకొని భూభారతిలో ఉంటే అవి కూడా మేము త్వరలో ఉన్న వాటిని, మన జిల్లాలో ఇప్పటికీ చాలా దరఖాస్తులు మనం ధరణి కింద పరిష్కారం చేసుకోవడం అనేది జరిగింది. గత సంవత్సరంలో చాలా దరఖాస్తులు మనకి పరిష్కారం అయిపోయినాయి, 1000 దరఖాస్తులు మనం చేయగలిగాము. ఇంకా మన దగ్గర ఈ రోజుకి ధరణిలో పెండింగ్ ఉన్నవి చాలా తక్కువ ఉన్నాయి, అంటే 1000కి తక్కువనే ఉన్నాయి. అవి కూడా త్వరలో పరిష్కారం చేస్తాము. అవి కాకుండా మీరు కొత్తగా రెవెన్యూ సదస్సుల్లో ఇచ్చే దరఖాస్తులు కూడా, వాటిని కూడా పరిశీలన రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు వచ్చినప్పుడు వారికి సంపూర్ణంగా సహకరించాలని మిమ్మల్ని కోరుతున్నాను. మీకు సంబంధించిన డాక్యుమెంట్లు, రికార్డు ఏమైనా ఉంటే రెడీ పెట్టుకుంటే అప్పుడు పరిశీలించి వాటి మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయంలో సహకరిస్తారని ఆశిస్తున్నాను. మీకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు.